తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రెబల్ స్టార్ ప్రభాస్ గారి జ్యోతిష్యం ఎలా ఉందో చూద్దామండి. ఈ డిసెంబర్ నెలలో వారి చిత్రం సలార్ చిత్రం అనేది రిలీజ్ కాబోతుంది. ఆ చిత్రం చాలా వరకు విజయమయ్యే అవకాశం ఉందా, అపజయమయ్యే అవకాశం ఉందా అని చాలా ప్రేక్షకులు కోరుకుంటున్నారండి. అలాగే తెలుగు పాపులర్ టీవీ ప్రేక్షకులు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారండి. ఇప్పటివరకు అయితే ప్రభాస్ జీవితంలో మాత్రం చాలా వరకు మాత్రం శుభయోగాలు కలిగినాయండి. కాకపోతే మాత్రం ఈ 2-3 సంవత్సరాల నుంచి మాత్రం 3 సినిమాలు చాలా వరకు మాత్రం దెబ్బతిన్నాయండి వారి జ్యోతిష బలంలా. కానీ మాత్రం వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా చాలా వరకు వారి జ్యోతిష బలంలో 22 సంవత్సరాల కెరీర్లో వారికి మాత్రం 70% హిట్ అయినాయండి. కానీ మాత్రం 30%లో మాత్రం 20% మాత్రం మామూలుగా మాత్రం యావరేజ్గా నడిచిన సినిమాలు ఉన్నాయండి. కానీ మాత్రం ఈ 10% మాత్రం ఈ 3 సినిమాలు మాత్రం చాలా వరకు దెబ్బతిన్నాయండి వారి జాతక బలం మీద. సాహో అనే సినిమా ఒకటి, రెండవది మాత్రం రామాయణం అనే సినిమా ఒకటి, మూడవది మాత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఒక ప్రేమకథా చిత్రం కూడా చాలా దెబ్బతిన్నదండి వారిది. కానీ మాత్రం ఇప్పుడు రాబోయేది ప్రశాంత్ నీల్ డైరెక్టర్. ఆ సినిమాకు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ KGF 1, KGF 2 వారితో చిత్రం తీస్తుండు. ఈ చిత్ర కథ అయితే ఎవరికి తెలియదండి, నాకు కూడా తెలియదండి. కానీ మాత్రం వారి ఈ చిత్రం రిలీజ్ కాలంలో వారికి రిలీజ్ అయిన తర్వాత విజయం పొందుతుందా, అపజయం పొందుతుందా, లేదా మాత్రం యావరేజ్ ఉంటుందా, ఎలా ఉంటుందని ప్రేక్షకుల కోరిక మూలంగా, అభిమానుల కోరిక మూలంగా, ప్రభాస్ గారి అభిమానుల కోరిక మూలంగా ప్రభాస్ అలాగే మన తెలుగు పాపులర్ టీవీ ప్రేక్షకుల కోరికగా చూస్తున్నామండి. ప్రభాస్ గారి జ్యోతిష బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దాం. జానకిరామ్ ప్రభాస్ గారి జాతకం చూడు. ప్రభాస్ గారి జాతకంలో చెప్పాలంటే వరపుత్రుడు వచ్చిండు వారి పేరు మీద, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చిండు, శంకరుడు పార్వతి వినాయకుడు వచ్చిండు. వారి జాతక బలంలో చూడాలంటే కానండి, ప్రభాస్ గారి జాతక బలంలో చూడాలంటే మాత్రం గత 2-3 సంవత్సరాల నుంచి చాలా వరకు విపరీతమైన పరిణామాలు వస్తున్నాయండి వారి పేరు మీద. ముఖ్యంగా చూడాలంటే మాత్రం కానీ మాత్రం చిత్ర పరిశ్రమలో మాత్రం సరైన హిట్లు దొరుకుతలే వారి జాతక బలానికి. కానీ దానికి కారణాలు మనం చెప్పలేం. టైం గడియ మంచిగా లేదు. కానీ అదృష్ట జాతకుడైన ఆయన పుట్టిన గడియ ఎలా ఉందంటే మాత్రం చాలా వరకు శుభకరమైన గడియ ఉన్నది వారి పేరు మీద. కానీ 23వ తేదీ అక్టోబర్ నెల 79లో పుట్టిన వారి జాతక బలంలా. కానీ రాబోయే కాలం కలిసి వస్తుంది వారి పేరు మీద. కానీ మాత్రం అదృష్ట సంఖ్య 5 వారిది, అలాగే 8 వారి పేరు మీద. కానీ వారి జాతక బలానికి మాత్రం ఈ సలార్ మూవీలో మాత్రం చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. వారికి సరైన హిట్ లభించే అవకాశం ఉంది. ఈ చిత్ర కథ మాత్రం నాకు తెలియదు, ఎవరు చెప్పలేదు. కానీ మామూలుగా మాత్రం మేము జ్యోతిష ప్రకారం చూసి చెప్తున్నామండి. కానీ ఇది స్నేహితులతో కూడిన కథ అని తెలుస్తుంది. చాలా వరకు మాత్రం ఈ చిత్రం మాత్రం ప్రేక్షకులకు పరచదు. అలాగే మాత్రం ప్రభాస్ అభిమానులకు కూడా నిరాశపరచదు. డార్లింగ్ ప్రభాస్ అభిమానులు కూడా నిరాశపరచదు. అలాగే మాత్రం వారి జ్యోతిష బలం మాత్రం తప్పకుండా మాత్రం చాలా వరకు మాత్రం మార్కెట్లో డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. కానీ బాహుబలి 2కి ఎలా వచ్చిందో రిజల్ట్ అలాగే తప్పకుండా వచ్చే అవకాశం ఉన్నదండి. చాలా వరకు మాత్రం శుభ ఘడియలు వచ్చే అవకాశం ఉన్నాయి. కానీ వీరి పేరు మీద కాలసర్ప దోషం ఉంది కాబట్టి మాత్రం వివాహ విషయంలో, ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో కొన్ని ఇబ్బందులు, చికాకులు వచ్చినాయి. ఇంట్లో కూడా కొన్ని గండ నష్టాలు జరిగినాయి. కానీ స్వర్గీయ గౌరవనీయులైన కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు గారు, వారి తండ్రి, వారి పెద్ద తండ్రి, పెంచిన తండ్రి, పినతండ్రి జన్మ నష్టమైంది, ఆకస్మిక మరణమైంది. అయినా సరే మాత్రం వారి ఆశీర్వాద బలంతో వీరికి జీవితంలో జయం జరిగే అవకాశం ఉంది. అలాగే వీరి వివాహమైందనుకో తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. వివాహం మీద కొన్ని దోషాలు, చికాకులు ఉన్నాయి.
ఆ దోషాలు వెళ్ళిపోయే టైం వచ్చిందండి. 2024 సంవత్సరం లోపల దోషాలు వెళ్ళిపోతాయి, కలిసి వస్తుంది వారి జాతకానికి. ముఖ్యంగా ఈ సలార్ సినిమాతో మాత్రం ఇది తప్పకుండా హిట్ లభించే అవకాశం ఉన్నదండి. కానీ మాత్రం చిత్ర పరిశ్రమకు కూడా మాత్రం ఒక మంచి పట్టు దొరికే అవకాశం ఉంది. ఆ చిత్రాన్ని నమ్ముకున్న ప్రేక్షకులకు కూడా మంచి యోగబలం కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మాత్రం నిర్మాతలకు కూడా మాత్రం ధనలక్ష్మి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వారి జ్యోతిష బలం చూడాలంటే వారిని నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉన్నదండి. అలాగే సగటు మానవులు డబ్బులు పెట్టి సినిమా చూస్తున్న వారు కూడా మాత్రం డబ్బులకు న్యాయం చేకూర్చే అవకాశం ఉన్నదండి. నంబర్ 1 స్థానం అయ్యే అవకాశం ఉన్నదండి. చాలా వరకు ఈ సినిమా మాత్రం హిట్ అయ్యే వారికి మాత్రం కానుక ఇచ్చే అవకాశం ఉన్నదండి. ఈ 2024 సంవత్సరం 23వ సంవత్సరం ఎండింగ్లో మాత్రం చాలా వరకు శుభ ఘడియలు తెస్తుందండి. మరి జ్యోతిష బలంలా తప్పకుండా మంచి జయం సాధించే అవకాశం ఉన్నది. ఆ చిత్ర కథానాయకుతో కూడా మాత్రం కీలకమైన యోగాలు నడుస్తాయి. అలాగే మాత్రం అతనికి స్నేహితుడు పాత్ర ఉన్నాయనితో కూడా ఉన్నాయని కూడా మంచి గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అలాగే నిర్మాతకు, డైరెక్టర్లకు, సంగీత కళాకారులకు, గీత రచయిత రాసేవారికి, అలాగే టెక్నీషియన్కు, ఎడిటర్లకు చాలా వరకు గొప్ప యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సకల నిపుణులకు మాత్రం చాలా వరకు గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ముఖ్యంగా ఈ సలార్ చిత్రం మాత్రం ప్రేక్షకులకు మాత్రం ఇన్ని చిత్రాలు నిరాశ పెట్టినట్టు పెట్టదండి. ఖచ్చితంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చే అవకాశం ఉంది. అందరికీ మాత్రం ఎంటర్టైన్మెంట్ చేయటమే కాకుండా మాత్రం కొన్ని రోజులు గుర్తుండే అవకాశం ఉన్నదండి. శుభం భూయాత్.